Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి జగన్పై చంద్రబాబు గొడ్డలి వ్యూహం. చంద్రబాబు నేరుగా యుద్ధం చేయడు, నీడలతో చేస్తాడు. తన నీడని ఉసుగొలుపుతాడు. క్యారెక్టర్ని ఫినిష్ చేసి జనంలో దోషిగా నిలబెడతాడు. దశాబ్దాలుగా అదే వ్యూహం. జగన్ మీద ఇప్పుడు కొత్త ఆయుధం తీశాడు. దాని పేరు గొడ్డలి. వైసీపీ పేరు ఇక నేరుగా ఎక్కడా పలకరు. గొడ్డల పార్టీ అంటూ ఉంటే ప్రజల్లో అదే ముద్ర పడిపోతుంది. 2029లో జరిగే ఎన్నికలకు ఆయన దగ్గర ఆయుధాలు ఉండవు. అమరావతి, పోలవరం, లక్షల ఉద్యోగాలు, సూపర్ 6 వీటి బండారం 2 ఏళ్లలో బయటపడిపోతుంది. అవన్నీ జనం మర్చిపోయి జగన్ అంటేనే రక్తపాతమని గుర్తుంటే చాలు. ఎన్నికలలో బయటపడొచ్చు. గోబెల్స్ అప్పట్లో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ చంద్రబాబు ఆయన్ని మించిపోయాడు. తెలుగుదేశం పార్టీలోకి దొడ్డిదారిలో వచ్చి అప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన ఉపేంద్ర, నల్లపరెడ్డిలకు పొగపెట్టాడు. అల్లుడి మీద ప్రేమతో ఎన్టీఆర్ తెలుసుకోలేకపోయాడు. తర్వాత ఆయన వంతు వచ్చింది. లక్ష్మీపార్వతి కేవలం సాకు మాత్రమే. హరికృష్ణ, దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్ అందరూ దుష్ప్రచారానికి బలైపోయిన వాళ్లే. చంద్రబాబు వేలు చూపిస్తే ఆయన మీడియా హస్తం మింగేస్తుంది. వైఎస్ మీద జరుగుతున్న మీడియా దాడిని గుర్తుపట్టే జగన్ సాక్షి పెట్టాడు. అయితే సాక్షికి జర్నలిజం లక్షణాల కంటే రాజకీయ లక్షణాలు ఎక్కువ వంటపట్టడంతో తాను వండి వార్చుతున్న వార్తలేంటో దానికే తెలియని అయోమయం. జగన్ మెడలో సాక్షి గుదిబండ లేదా అలంకారమో వైసీపీ అభిమానులకు కూడా అంతుచెక్కని గందరగోళం. జగన్ పచ్చి అవినీతిపరుడని శాశ్వత ముద్ర వేయడానికి గత 20 ఏళ్ల నుంచి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. కొన్ని వందల కథనాలు వచ్చాయి. అయితే జనం పట్టించుకోకుండా ఒకసారి ముఖ్యమంత్రిని కూడా చేసేసరికి రూటు మార్చి గొడ్డలి తీసుకున్నారు. తెలుగుదేశంలో ఫ్యాక్షనిస్టులు, క్రిమినల్ కేసులు, హత్యల నేపథ్యం ఉన్నవాళ్లు కావలసినంత మంది ఉన్నారు. కానీ ఆ పార్టీ అంతా సచ్చరితలతోనే నిండి ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడుతూ ఉంటారు. జగన్ మాత్రం చంద్రబాబు వైఫల్యాలే తనను గెలిపిస్తాయని అప్పుడప్పుడు పర్యటనలు చేస్తూ, ఏవో పిలుపులు ఇస్తూ, సుదీర్ఘమైన ప్రెస్ మీట్లు మాట్లాడుతూ కాలం కలిసి వస్తుందనే ఆశతో ఉన్నాడు. కాలాన్ని కూడా మేనేజ్ చేయగల శక్తిమంతుడు చంద్రబాబు. జగన్ నెత్తిన సర్ వేలాడుతూ ఉంది. ఈవీఎంల అనుమానాలు ఉండనే ఉన్నాయి. కేసులు, అరెస్టులు కూడా ఉంటాయి. ఈ ఒక్కసారి జగన్ని ఆపితే తర్వాత లోకేష్కి ఎదురుండదని చంద్రబాబు నమ్మకం. ఇది నిజం కూడా. 2029లో ఓడితే 2034 వరకు పార్టీని నిలబెట్టుకోవడం జగన్కి కూడా కష్టమే. విజయ్ లాంటి గట్టి నాయకుడు ఎవరైనా వస్తే 34లో ఏమైనా జరగచ్చు. గెలవడం జగన్కి ఎంత ముఖ్యమో జగన్ని ఓడించడం చంద్రబాబుకి అంతే ముఖ్యం. అందుకే ఈ గొడ్డలి ముందు జాగ్రత్త. చదరంగంలో గుర్రం ఎటువైపు అడుగులేస్తుందో గమనించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వసనీయత అనే అరిగిపోయిన పదాలతో ఈసారి జగన్ గెలవలేడు. ఆట మార్చాలి. పార్టీలో సరైన ఆటగాళ్లున్నారా? ఎప్పటిలాగానే టీడీపీ ఎమ్మెల్యేలు 2029లో పార్టీని ఓడించడానికి తగిన సరంజామా సమకూరుస్తున్నారు. అయితే గెలవడానికి జగన్ సంసిద్ధంగా ఉన్నాడా? ఇదే అసలు ప్రశ్న.